నెల్లూరు జిల్లా కందుకూరు మండలం అనంతసాగరం గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గోగినేని శ్రీకాంత్, నాగమణి పెద్ద కుమారుడు కందుకూరు పట్టణంలో గౌతమ్ పబ్లిక్ ప్రైవేట్ స్కూల్ నందు చదువుతున్నాడు. మంగళవారం నాడు యథావిధిగా స్కూల్కి వెళ్ళడానికి వ్యాన్ దగ్గరికి వెళ్ళాడు. వ్యాన్ ఎక్కిన సమయంలో తన తమ్ముడు మోషజ్ఞ 2.5 సంవత్సరాలు గల బాలుడు వ్యాన్ కిందకు వెళ్ళాడని, అది గమనించక డ్రైవర్ వ్యాన్ వెనక్కి కదిలించడంలో టైర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడని, ఆ వ్యాన్ని కందుకూరు రూరల్ పోలీస్ స్టేషన్కి తరలించామని స్థానికులు తెలిపారు. ఏ ప్రైవేట్ స్కూల్ వ్యాన్కైనా డ్రైవర్ మరియు అటెండర్ ఉండాలని, కానీ ఆ ప్రైవేట్ స్కూల్ వ్యాన్కి డ్రైవర్ మాత్రమే ఉన్నారని చెబుతున్నారు. పర్యవేక్షించాల్సిన విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ వ్యాన్ కింద చూసుకోవాలి ఎవరు ఇంకేముంది సార్ తీసాను సార్